ఇదే ఈ బాధ నీకు అర్థం కావాలని ఆగమన్నాను. 4 రోజులకే నువ్వు ఉండలేకపోతే నిన్ను కాదని మా బాలుని పెళ్లి చేసుకుని నేనెలా సుఖంగా ఉండగలను? నీ మాట కోసం నీలని వదిలిపెట్టి సుఖంగా ఉండగలదా? ఉండలేదు. మాట కోసం మీరు చేసే త్యాగానికి బాలు త్యాగం బలైపోతుంది. అక్కడ ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతుంది. ఇలా 4 జీవితాల్ని నాశనం చేసే ఆ మాటకి కట్టుబడాల్సిన అవసరమే లేదు. మాటంటే 4 జీవితాల్ని నాశనం చేసేది కాదు, 4కి బతుకునిచ్చేది, బ్రతకనిచ్చేది. అలా కానప్పుడు ఆ మాటకి విలువేదయ్యా? చాలే ఆపవే. చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి ఇవన్నీ. నిజమే, 4 బతుకులు నాశనం చేసేది కాదు మాట అంటే. కానీ ఆ మాట మీద 2 జీవితాలు ఆధారపడి ఉన్నాయి. మాటిచ్చాడు ఏమని? ఆ పిల్లని పెళ్లి చేసుకుంటానని, ఆ ఇంటి బాధ్యత తీసుకుంటానని. ఇచ్చిన మాట కోసం ఇష్టం లేని పెళ్లి చేసుకుని ఆ పిల్లని బాధ పెడితే ఆ మాటకి విలువే ఉంటుంది, ఆ పెళ్లికి అర్థమే ఉంటుంది. ఇప్పుడు రామకృష్ణ చేయాల్సింది ఆ ఇంటి బాధ్యత తీసుకోవటం, పెళ్లి చేసుకోవటం కాదత్తా. బాధ్యత అంటే భర్తే కాదు, తండ్రి కూడా తీసుకోవచ్చు. అంతగా అవసరమైతే తండ్రిగా ఆ బాధ్యత తీసుకోమను. అంతకంటే గొప్ప స్థానమేం కాదుగా భర్తది. వీళ్ళిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకొని ఆ ఇంటి బాధ్యత తీసుకుంటే చాలుగా. ఇది మాట అంటే. నీలను పెళ్లి చేసుకొని ఆ ఇంటి బాధ్యత తీసుకో. వాళ్ళని జాగ్రత్తగా చూసుకో. వాళ్ళకి కావాల్సింది అదేగా. అంతా బాగానే ఉందిరా. అటు వాళ్ళ అత్త వాళ్ళ గురించి విన్నావుగా, ఇటు బసవడి మూర్ఖత్వం గురించి తెలుసుగా. ఏదైనా తేడా వస్తే నీల బతుకు నాశనం అయిపోతుందిరా. అటు ఇటు 2 పక్కల పెళ్లి పెట్టుకొనున్నావు. ఇప్పుడు వాళ్ళకెవరు చెప్తారు, వీళ్ళకెవరు చెప్తారు? ఇది జరిగే పని కాదు, జరిగే పని కాదు. జరుగుద్ది. వానొత్తదని ఎత్తనం వేస్తావా? వత్తదని నమ్మేస్తాం. నమ్మకానికి మబ్బే కరిగిద్దే, మనసు కరగదా? ఒక్క రోజులో జీవితాలే మారిపోతాయి. అట్లాంటిది వారం ఉంది, వాళ్ళు మార్చలేమేంటి? నిజమేరా. మరి మరి ఇప్పుడు వాళ్ళని ఒప్పించేదెవరు? నేను ఒప్పించుకుంటానా? మా అత్తయ్యని స్వాతిని ఇద్దరిని నేను ఒప్పించుకుంటానా? ఆ పని చేయి బాబు. వాళ్ళను నువ్వు ఒప్పించగలిగితే మీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. మా బస్సు అని ఎలాగోలా మేం ఒప్పిస్తాం. నువ్వు వెళ్ళిరా బాబు. అప్పటిదాకా నీల మాకాడే ఉంటుంది. ఎక్కడికెళ్ళేది? నేలేడుందని తెలిస్తే బసోడు ముహూర్తం కూడా పక్కన పెట్టి మా ఇద్దరు పెళ్లి చేసేస్తాడు. మీరేం అనుకోకపోతే నీలని నాతో తీసుకెళ్తాను. తనుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. టైం చూసి మా అత్తయ్య వాళ్ళకి మా విషయం చెప్తాను. ఆడపిల్లని పెళ్ళయ్యాక అత్తారింటికి పంపడం ఆచారం. నీ మీద నమ్మకంతో నా బిడ్డ ప్రేమ గెలవాలని ఆ ఆచారం హద్దులు దాటి నా భర్తకి బిడ్డకి తెలియకుండా నీలని నీతో పంపిస్తా. ఇష్టపడ్డవాణ్ణి కాదని పెద్దలకు నచ్చిన వాణ్ణి కట్టబెడితే మా తులసి జీవితం నాశనం అయిపోయింది బాబు. నీల బతుకలా కాకూడదు, కాకూడదు. కాదమ్మా, అలా కాదు.
కానివ్వను. నీలా ఎల్రా అమ్మా. నీ బతుకు బుగ్గిపాలు కాకూడదు అంటే మీరిద్దరూ వాళ్ళను ఒప్పించుకురావాలి. నీలా, నీలాలు అంటే కన్నీళ్లు. నీ పేరుకు తగ్గట్టు నీ బతుకు కన్నీరవ్వకూడదు. అందుకే వెళ్ళిరా. అవును నీలా, మీరిద్దరూ ఒకటి కావాలంటే ఇదే మంచి దారి. ఒప్పుకోమ్మా. ఆలోచిస్తావేంది? వాళ్ళేం తప్పు చేయమంటలా, నీ బతుకు నిప్పు చేసుకోవద్దు అంటున్నారు. ఎల్లి మన ఇంటి సంతోషాన్ని గెలుచుకునిరా. ఎల్లు. రామకృష్ణ, నా బిడ్డని నీ చేతుల్లో పెడుతున్నానయ్యా. నలుగురిలో నవ్వులు పాలు చేయొద్దు. నన్ను క్షమించు వాళ్ళు. నీ అమ్మాయిల మందంటే అమ్మోరు ఆశీర్వదించినట్టే. నువ్వు గెలుస్తావు. సాలే ఏడుస్తావెందుకు? ఈ ఎర్రబాగులోడు ఏమవుతాడనా? నాకేంటి, నేను బానే ఉంటా. నువ్వు సంతోషంగా ఉంటావుగా, అది చాలు. నా సంతోషమే నువ్వు. నీకోసం సత్తా. నువ్వు సంతోషంగా ఉంటే సొత్తా బతకలేనా? నువ్వు గొప్పోడివిరా బాలు. వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు, అభిమానిస్తారు, అంతే. వాళ్ళది ప్రేమ, నేది ఆరాధనరా. ప్రేమ కన్నా ఆరాధన ఎప్పుడు గొప్పదేరా. నా బతుకులో నువ్వు లేకపోయినా నా మనసులో నువ్వు ఎప్పటికీ ఉంటావురా. ఆడుంటే చాలే. నువ్వు బయలుదేరు. వెళ్ళొస్తానండి బాలు, వెళ్ళొస్తాను. నీలా, పద వెళ్దాం. నీలా, ఒక్క నిమిషం అమ్మా. ఇదిగో అమ్మా, నీ స్నేహితురాలు దివ్య ఇచ్చింది. దివ్య వచ్చిందా అమ్మా?
నీ బ్రతుకు బాగుండాలని ఈ అమ్మవారి ప్రతిమని నీకోసమని తెచ్చింది. వెళ్ళమ్మా. మీకోసం ఎదురు చూస్తూ ఉంటాం. ముహూర్తానికి ముందే రావాలి, లేదంటే ఊరు మందు పరువు పోతుంది. అది గుర్తుపెట్టుకోనేలా. Idea mobile you're trying to reach is currently switched off or not reachable. If you Hey, Yes, where is Maith? she didn't come. Any message? No. Okay, carry on. పద హాస్పిటల్కి వెళ్దాం. నేను రాను, నా వల్ల కాదు. నువ్వే వెళ్ళి ఏమైనా మెడిసిన్స్ తీసుకురా. నేనా? ఈ ఊళ్ళో నాకేం తెలుసు? నిన్న ఓపెన్ మార్కెట్కి వెళ్ళి వెజిటబుల్స్ తీసుకొస్తుంటే వాడెవడో చావ్ చావ్ అన్నాడు. ఒళ్ళు మండింది. తన్నబోతే అప్పుడు చెప్పాడు, ఈ స్లోవేనియా భాషలో చావ్ చావ్ అంటే బాయ్ బాయ్ అని అర్థమంట. నా వల్ల కాదు. నీకిద్దరున్నారుగా, ఏమయ్యారు? నేనేం తిరగబోతును కాదు. సారీనే, బాధ పెట్టానా? సారీ. మనోకి ఫోన్ చేయి. హలో 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 మను, నేను మీరా. చెప్పు మీరా. ఎక్కడున్నావురా? ఉన్నానులే, చెప్పు. దానికి ఒంట్లో బాలేదు తెలుసా? బాలేదా? ఒళ్ళు కాలిపోతుంది. ఆఫీస్ కూడా వెళ్ళలేదు. మార్నింగ్ నుంచి ఇలాగే ఉంది. నీకు తెలీదు రే. మీరు లవ్వర్స్ అని మీరు ఫీల్ అయితే సరిపోదురా, మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఫీల్ అవ్వాలి. రా. రాస్కల్ మధ్యలో వచ్చి మొత్తం చెడగొట్టాడు. పట్టించుకోవద్దా? లవర్ అంటే ఎంత కేర్ తీసుకోవాలి? పెళ్ళయ్యాక ఎటూ ఉండదు. ఇప్పుడైనా ఉండాలిగా. Dr. Andrews, come, please come. Hey, I'm Andrews. No problem. This is normal fever. Shall I move? Okay. Thank you, Andrews. It's okay. Take care. Bunny. Thank you. డాక్టర్కి చెప్పు, స్లోవేనియాలో డాక్టర్స్ ఎవరో ఇళ్ళకి రారు. తెలుసు, నువ్వు తీసుకొచ్చావు. టీం మెంబరు కదా, రెస్పాన్సిబిలిటీ. లంచ్ అవర్ తర్వాత ఆఫీస్కి వస్తానులే. అంత త్యాగాలక్కర్లేదు, రెస్ట్ తీసుకో. మైత్,
మైత్ ఏమైంది మైత్? ఏమైంది మైత్? ఎలా ఉంది? ఒళ్ళు మండిపోతుంది. నువ్వు అన్న మాటలకే దీనికి ఫీవర్ వచ్చింది. పాపం పాణి డాక్టర్ని తీసుకొచ్చాడు. గాయం నీది, మందు వాడదా? అమ్మా బావొచ్చాడు. పద. ఏం బావా ఇప్పుడా వచ్చేది? పూజకు నువ్వు రావాలని అమ్మ చెప్పింది కదా, రాకపోతే ఎలా? రావాలనే అనుకున్నాను శ్వేత, కానీ కానీ ఏంటి బావా, నువ్వు వస్తావని ఎంత ఎదురు చూసామో తెలుసా? చివరికి నువ్వు లేకుండానే పూజ చెయ్యాల్సి వచ్చింది. అమ్మ ఎంత బాధపడిందో తెలుసా? మైథిలి గురించి తెలిస్తే అక్కడికి వెళ్ళానా? తెలిసిందా? లేదు. ఈ అమ్మాయి ఎవరు? మైథిలి ఫ్రెండ్. మైథిలి కోసం వెళ్ళినప్పుడు అక్కడ కలిసింది. పేరు? నీలా. ఆ అమ్మాయి మాట్లాడదా? తనకి కొత్త కదా. నీకు పాత? అంటే నిన్ననే పరిచయం. మైథిలి తనతో ఫోన్ టచ్లో ఉంది. తనకి ఫోన్ చేసినప్పుడల్లా నేను మాట్లాడే అవకాశం ఉంటుందని తీసుకొచ్చాను. ఫోన్లో మాట్లాడడానికి ఫోన్ నంబర్ తీసుకొస్తే చాలుగా. అంటే మైథిలి వేరే వేరే నంబర్స్ నుంచి ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసినప్పుడు ఆ నంబర్ చెప్పమను. నువ్వు ఫోన్ చేసి మాట్లాడు. లేదంటే నాకివ్వు. నేను పరాయిదాన్ని కాదుగా, నేను మాట్లాడతాను. పెళ్ళి కదా అత్తయ్య. నేల కూడా మనతో ఉంటే పెళ్లిలోపు మైథిలికి సర్ది చెప్పి ఇక్కడికి రప్పించొచ్చని తన్నిక్కడికి తీసుకొచ్చాను. అది నిజమే కదమ్మా. అంటే పెళ్లి టైంకి మైథిలి కూడా వస్తే బాగుంటుందని. అంతేకాకుండా తనకి ఒక ప్రాబ్లం ఉంది. ఇక్కడుండి మనకి హెల్ప్ చేస్తూ తన ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటుంది. నిన్ననే కలిసిందన్నావు, అప్పుడే ప్రాబ్లమ్స్ పంచుకునేంత దగ్గరయిందా? నా సమస్య అలాంటిదమ్మా. ఏంటో ఆ సమస్య? అత్తయ్య, నేను ఆ అబ్బాయిని ప్రేమించాను. తన ఇంట్లో వేరే మ్యారేజ్ ఉంది. నేను అక్కడ ఉండడం బాగోదని కొన్ని రోజులు ఇక్కడ ఉండాలని వచ్చాను. ఈ ఇంట్లో కూడా పెళ్ళుంది. ఉండని
అమ్మా, నాకు తోడుగా ఉంటుంది. నువ్వు ఉన్నందువల్ల నాకొచ్చే నష్టమేమీ లేదు. వయసు పిల్లవి, ఎలా ఉండాలో చెప్పాల్సిన అవసరం లేదుగా. తీసుకెళ్ళి గది చూపించు. అలాగే, రండి. ఎరా, ఎక్కడ ఎలా ఉండాలో మీ వాళ్ళకి తెలీదనుకున్నాను. నీకు తెలీదా? పెళ్లి జరగాల్సిన ఇంటికి ఇలా పరాయి అమ్మాయిని ఎవరన్నా తీసుకొస్తారా? నా చెల్లెలి కోసం తప్పలేదు అత్తయ్య. అప్పుడప్పుడు కొంచెం వాడు. ఇదే మీ గది. ఏం కావాలన్నా మొహమాటం లేకుండా అడగండి. అలాగే. కాఫీ తాగుతారా? తీసుకొస్తానుండండి. ఆడి గురించి ఇప్పుడు ఎందుకు గానీ, పెళ్లి దగ్గర పడుతుంది. నువ్వు వెళ్ళి నీళ్ళని తీసిరా, మళ్ళీ వెళ్ళాలి మేము.